పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఎసాట్రిక్ హీలింగ్లో మనం సహస్రారం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మనలో ఉండేటువంటి సహస్రార కేంద్రమే ఉల్లాసంగా చెప్పారు, దాన్నే సంబళ కేంద్రంగా చెప్పారు, దాన్నే ఎలక్ట్రిక్ ఫైర్గా చెప్పారు, దాన్నే మనలో ఉండేటువంటి సోముడుగా చెప్పారు, దాన్నే మనలో ఉండేటువంటి మ్యాజిక్ ఎనర్జీగా చెప్పారు. సో ఇన్ని రకాలైనటువంటి ఇది మనలో ఉండేటువంటి సహస్రారం సూచిస్తుంది. ఇంకో 2-3 రహస్యాలు ఇస్తున్నారు, అవి చదువుకుందాం మనం. సో ఇదే బాగా చిన్నపిల్లల్లోనూ యాక్టివ్గా ఉంటుందని చెప్పారు. అలాగే బాగా సాధనలో ఉత్తమ స్థితుల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళలో కూడా ఇది యాక్టివ్ స్టేట్లోకి వస్తుంది. మిగిలిన వాళ్ళందరిలోనూ ఇది చాలా డార్మెంట్గానే ఉండిపోతుంది, పెద్దగా ఉంది లేదని సహస్రారం. అది ప్రధానంగా ఆ పాయింట్ దగ్గర ఆగా మనం. దాని నెక్స్ట్ పాయింట్కి మనం చదువుకుందాం. 7th పాయింట్ ఇది. It is the organ of synthesis because after the third initiation, prior to the destruction of the causal body, it gathers into itself the energies of all the 3 aspects of manifested life. So దీని ఏమన్నారంటే ఆర్గన్ ఆఫ్ సింథసిస్ అన్నారు. సమస్తము అందులోకి, అంటే అన్ని సెంటర్స్ యొక్క యాక్టివిటీ దీంట్లో ఉంటుందండి. మీకు ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఇస్ అన్ ఆర్గన్ ఆఫ్ సింథసిస్. దాని యొక్క అంటే ఏ సెంటర్కి ఆ సెంటర్గా ఉన్నటువంటి దాంట్లో నుంచి వీడు సహస్రారం చేరేప్పటికి వీటన్నిటిని ఒక యునైటెడ్ యాక్టివిటీలోకి వెళ్తాడు వీడు. అంతకుముందు ఏంటంటే సైన్స్ సబ్జెక్ట్ పడి సైన్స్ సబ్జెక్టు, సోషల్ సబ్జెక్ట్ పడి సోషల్ సబ్జెక్టుగా ఉండేది వీడు లైఫ్. అంటే అనాథ చక్రం ప్రధానంగా యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు లైఫ్ ఒక రకంగా వెళ్తుంటుంది, విద్యుత్ చక్రం యాక్టివ్గా ఉన్నప్పుడు ఒక రకంగా వెళ్ళిపోతుంటుంది లైఫ్. అదే సాధకుడైనా సరే మారిపోతుంటుంది లైఫ్. అలా కాకుండా ఎప్పుడైతే సహస్రారంలో వీడు సాధన అంటే సాగుతూ ఉంటుందో అప్పుడు వీడి యొక్క యునైటెడ్ యాక్టివిటీ అంటుంటుంది ఉంటుంది. వాడు వాక్ వచ్చినా ప్రేమపూర్వకంగా వస్తుంది. వాడి యొక్క స్వాదిష్టాన చక్రం, మణిపూరక చక్రం ఇవన్నీ కూడా అనాథ చక్రంతో లింకప్ అయ్యి అనాథం, విశుద్ధి, ఆజ్ఞ ఇవన్నీ కూడా ఒకే ఒక్క స్ట్రైట్ లైన్గా అయిపోతాయి చక్కగా. అన్నీ కూడా ఒకే ఒక్క సమ్మిశ్రమైనటువంటి ఎనర్జీ వీడికి సహస్రారం ఇస్తున్నారు. ఆర్గన్ ఆఫ్ సింథసిస్ అన్నారు దాన్ని. డిస్ట్రక్షన్ ఆఫ్ ది కాజల్ బాడీ అవుతుంది. మనం ఇది చదువుకున్నాం. థర్డ్ ఇనిషియేషన్ ఎవరికి, దాన్నే కారణ శరీరము అన్నారు. సో కారణ శరీరం అన్నటువంటిది ఉంటూ దాన్ని బేస్ చేసుకుని భౌతికమైనటువంటి దేహములు వస్తూ ఉంటాయి. కారణ శరీరం కావాలంటే మన పావపుణ్యములు, పూర్వకర్మలు ఇవన్నీ రహితం అయిపోవాలి మనకి. సో అది జరగడానికి టైం పడుతుంటుంది మనకి. అది ఉన్నంతవరకు కారణ శరీరం అంటుండే ఉంటుంది. కారణ శరీరం ఎప్పుడైతే బద్దలైపోతుందో వాడు థర్డ్ ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోయిన వాడు అవుతాడు. ఎలా అనుకున్నా సరే, ఇటు నుంచి అనుకున్నా అటు నుంచి థర్డ్ ఇనిషియేషన్ అన్నారు. Where man is concerned, this means the energies of the spiritual triad of the threefold egoic lotus and of the triple personality, thus again making the name of the 9 of initiation. అది ఇది కూడా మనం చదువుకున్నాం. 9 of initiation అంటే ఏంటో. సో ఇక్కడ ఏమన్నారు, స్పిరిచువల్ ట్రయాడ్ అన్నారు, తర్వాత త్రీఫోల్డ్ ఈగోయిక్ లోటస్ అన్నారు, ట్రిపుల్ పర్సనాలిటీ అన్నారు. ట్రిపుల్ పర్సనాలిటీ అంటే ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్, ఈ 3 కలిపితే ట్రిపుల్ పర్సనాలిటీ. తర్వాత ఏమన్నారు, ఎనర్జీస్ ఆఫ్ ది
త్రీఫోల్డ్ ఈగోయిక్ లోటస్ అన్నారు. దానికి పైన ఈగోయిక్ లోటస్ త్రీఫోల్డ్గా ఉంటుంది, మూడు దళములుగా ఉంటుంది. సో 3 దళములే వీటిలో ఉండేటువంటి ఆత్మ, బుద్ధి, మనస్సు, అది త్రీఫోల్డ్ లోటస్. సో అది అయిపోయిన తర్వాత పైన ఉండేటువంటిది స్పిరిచువల్ ట్రయాడ్, మొనాడిక్ ప్లేన్లో ఉండేటువంటి 3 వ్యక్తీకరణ అయ్యేటువంటి రహస్యములు, ఇవన్నీ విల్లు, లవ్, అండర్స్టాండింగ్ అంటారు. ఇది మొత్తం ది 9 ఆఫ్ ఇనిషియేషన్. వీడు ఎప్పుడైతే సహస్రాన్ని చేరతాడో ఈ 9 ఆఫ్ ఇనిషియేషన్ వీడికి సిద్ధించుతుంది అన్నమాట. ఈ 9 వీడు అన్ఫోల్డ్ అవుతాడు. ద ఎనర్జీ ఇస్ ద సింక్రనైజ్డ్ అండ్ ఫోకస్డ్ ఇన్ అరౌండ్ అండ్ అబౌవ్ ద హెడ్ ఆర్ ఆఫ్ గ్రేట్ బ్యూటీ అండ్ ఎక్స్టెన్సివ్ రేడియేషన్ ప్లస్ డైనమిక్ ఎఫెక్టివ్నెస్. వీడన్నీ డైనమిక్ ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. అంటే చాలా వీడు అంటే చాలా వీడు దాని యొక్క పరిపూర్ణతగా దాన్ని అవగాహన చేసుకున్నవాడుగా నిలుస్తాడు మీద. వీడు ఏదైతే వీడు ద ఎనర్జీస్ ద సింక్రనైజ్డ్ అండ్ ఫోకస్డ్ ఇన్ అరౌండ్ అండ్ అబౌవ్ ది హెడ్, అరౌండ్ అండ్ అబౌవ్ ది హెడ్. మన చుట్టూతా కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, మన పైన కొన్ని ఎనర్జీస్ ఉంటాయి, మన యొక్క భూమిలో కొన్ని ఎనర్జీస్ ఉంటాయి. గురించి ఎనర్జీ అనగానే ఒక స్టేట్ వరకు ఒకటే, ఒక స్టేట్ దాటిన తర్వాత మనం అవగాహన చేసుకోవాల్సింది అంటే ద ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. దో ఇట్ ఈస్ కాల్డ్ as ఎనర్జీ, ఇట్ హ్యాస్ వేరియస్ ఎక్స్ప్రెషన్స్, వేరియస్ వర్కింగ్ ప్రాపర్టీస్ అండ్ వేరియస్ థింగ్స్. సో కెమికల్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్, ఫిజికల్ ఎనర్జీ ఇస్ డిఫరెంట్. ఇలా ఎలా అయితే వేరువేరుగా ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎనర్జీస్ యొక్క ఎక్స్ప్రెషన్స్ని బట్టి వాటి యొక్క ఇవి ఉంటుంటాయి. సో అలాగే ఇక్కడ చెప్తున్నారు అబౌవ్ ది హెడ్ ఎనర్జీస్ ఆర్ వేరు, అరౌండ్ దస్ ద ఎనర్జీస్ ఆర్ డిఫరెంట్. సహస్రారం చేరేవాడికి అబౌవ్ ది హెడ్లో ఉండేటువంటి ఎనర్జీస్ డ్రా చేస్తూ ఉంటాడు. అబౌవ్ ది హెడ్ ఆర్ ఆఫ్ గ్రేట్ అండ్ ఎక్స్టెన్సివ్ రేడియేషన్. ఆ ఎనర్జీస్ ఎక్కువగా దే క్యారీ ఎక్స్టెన్సివ్ రేడియేషన్. అంటే రేడియో యాక్టివ్ అని అంటుంటుంది కదా, అవి అబౌవ్ ది హెడ్కి సంబంధించినవి. సో ఆ ఎనర్జీస్ని హ్యాండిల్ చేయడంలోకి వీడు వెళ్తాడనమాట. ఎక్స్టెన్సివ్ ఆఫ్ గ్రేట్ బ్యూటీ అండ్ ఎక్స్టెన్సివ్ రేడియేషన్ ప్లస్ డైనమిక్ ఎఫెక్టివ్నెస్. అంటే ఏంటంటే ఉదాహరణకి మనం సెల్ ఫోన్లు ఇవన్నీ ఏంటో రేడియో యాక్టివ్నెస్, ఇవన్నీ కూడా ఎక్స్టెన్సివ్ ఎఫెక్టివ్నెస్ అన్నదాన్ని. డైనమిక్ ఎఫెక్టివ్నెస్ అంటే వీడు ఉదాహరణకి ఇక్కడ కూర్చొని ఒకటి సంకల్పించితే ఆ పలానా ఊరిలో పలానా ఉన్నటువంటి వాడికి అది తెలిసిపోతుంది, లేదా పలానా ఊరిలో పలానా ఉన్నటువంటి వాడికి అది తగ్గిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ డైనమిక్ ఎఫెక్టివ్నెస్. ఆ కష్టం వచ్చినట్టు వాడి ఇంట్లో వాడికి కూడా చెప్పలేదు. అక్కడ వీడు ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేశాడో, పూజ చేశాడో, ఏదో చేశాడు, అక్కడ వాడి కష్టం వాడికి తగ్గిపోయింది అంతే. ఇది వాడికి తెలుస్తుందంటారా? ఇవన్నీ ఒక లోవర్ లెవెల్కి సంబంధించినటువంటి టాక్స్. అంటే మనం ఇక్కడ కూర్చొని ప్రేయర్ చేసిన విషయం వాడికి తెలుస్తుందా, వాడికి మన యొక్క ప్రభావం చేత వాడికి తగ్గిందనిపిస్తుందంటారా? ఇవన్నీ లోవర్ లెవెల్స్. మూలాధారం, స్వాధిష్టాన చక్రమునకు సంబంధించినటువంటి మ్యాజిక్లు ఇవన్నీ. ఆ సహస్రారం చేరిన స్థితిలో వెళ్ళిన వాడికి తెలియాలన్నటువంటి భావం వీడిలో ఉండదు అసలు. వీడి ఎనర్జీస్ అన్నీ కూడా పలానా వాడికి వెళుతున్నాయన్నటువంటి విషయం కూడా వీడికి పెద్ద దృష్టి అక్కర్లేదు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి అసలు వీడు జీవించి ఉన్నదే 10 మందికి వీటి నుంచి సేవ వెళ్ళడానికి. అందుకని ఎవరెవరికి ఏమిటి, ఉదాహరణకు మనం ఏదో వైద్య సేవ కేంద్రాన్ని బోర్డు పెట్టాం అనుకోండి, 100 మంది వచ్చారనుకోండి పేషెంట్లు, అందులో 10 మందో లేదా ఒకళ్ళు ఇద్దరు ఏదో మినిస్టర్లకు తాలూకా చుట్టాలు ఎవరో ఉన్నారనుకోండి. అంతా వీడు సేవ చేసుకున్నవాడికి ఆ డీటెయిల్స్ ఎందుకు? సేవ చేసుకుందామని కూర్చున్నవాడికి ఆ డీటెయిల్స్ అవసరం లేదు. ఎవడైనా ఒకటే వాడికి ఏదో ఇబ్బంది ఉంది, వీడికి మంచి ఇస్తాడు, పంపిస్తాడు. అది ఎట్లాగో వీడి కూర్చుని వీడి ఎనర్జీస్ పలానా వాడికి వెళ్ళాయా లేదా, నిజంగా వెళతాయంటారా, ఈ లాజిక్లు అంతా కూడా అక్కర్లేదు సహస్రాలు. కానీ దాని యొక్క డైనమిక్ ఎఫెక్టివ్నెస్ చాలా ఉంటుంది అనమాట. చెప్తున్నారు దే సర్వ్ టు రిలేట్ ద ఇనిషియేట్ ఇన్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లానెట్ లైఫ్ టు ద గ్రేట్ కౌన్సిల్ ఎట్ సంబలా. అదే దే సర్వ్ టు రిలేట్ ద ఇనిషియేట్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లానెట్. భూమి మీద ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వీడి నుంచి ఎనర్జీస్ వాడికి అలా విడిపోతుంది. అంటే వీడు సంపాదించి తీసుకొచ్చి ఒక కామన్ అకౌంట్ ఉంటుంది, అందులో వేసేస్తున్నాడు డబ్బులు. వీడు ఒక పర్సనల్ అకౌంట్లో వేయట్లేదు. ఇదివరకు మనకి త్రేతాయుగంలో ఎలా ఉండేది అంటారు, అట్టేట పంట పొలాలన్నీ పండించినవన్నీ కూడా తీసుకొచ్చి ఒక కామన్ ప్లేస్లో పోసి పెట్టేస్తారు. వాడికి అందులోంచి ఎన్ని ఓట్లు కావాలో అన్ని తీసుకుంటాడు అంతే. దాన్ని వాడు 10 సంచులు పండించాడు అనుకోండి, 10 సంచులు నావి అని అనడు వాడు.
అందులోంచి ఒక సంచి వీడికి సరిపోతుంది ఒక సంవత్సరానికి, ఆ సంచి తెచ్చుకుంటాడు వీడు. మిగిలిన 9 సంచులు అక్కడ పోసేస్తాడు. ఇంకెవడెవడో పప్పు పండిస్తాడు, అందులోంచి పప్పు వీడికి ఎంతగానో అంత తీసుకుంటాడు. అలా ఉండేది గ్రామం. అలా ఈ సహస్రారం చేరిన వాడు ఏంటంటే వీడి యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా అలా పోర్ చేసేస్తుంటాడు. సో దాని నుంచి ప్లానెటరీ లైఫ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లానెటరీ లైఫ్కి వీడి నుంచి ఎనర్జీస్ అలా వెళ్ళిపోతుంటాయి. ఇది ఒక రహస్యం అన్నమాట. టు ద గ్రేట్ కౌన్సిల్ అట్ శంబళ, ఒక కౌన్సిల్ ఆఫ్ మెంబర్స్ అన్నటువంటిది వస్తుంది శంబళలో. వాళ్ళ దగ్గరికి వాళ్ళకి కొన్ని ఎనర్జీస్ అన్నటువంటివి కావాలి వాళ్ళకి. నేను భూమి మీద ఒక ఇది చేయాలంటే, ఒక స్థాపన అటువంటి చేయాలంటే దే నీడ్ ఎనర్జీస్. వాళ్ళ యొక్క ఎనర్జీస్ సరిపోతాయంటే సరిపోతాయి, అది సరిపోవని కాదు. ఉదాహరణకు బాగా ధనవంతుడు అయినా వాడు ఏం చేస్తాడు, బ్యాంకులోంచి లోన్ తీస్తాడు. అంటే అక్కడ వేరే కారణాలు ఉంటాయి, అది వేరే విషయాలు పక్క పెట్టేద్దాం ఆ పాయింట్. ఇక్కడ ఉదాహరణగా మాత్రం తీసుకుంటాం. చోట్లో ఒక స్థితి, ఒక ఆనంద స్థితి అనండి, లేదా ఒక మంచి ఇది ఏర్పరచాలంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు కొందరైనా అది కోరాలి. ఆ ప్రాంతం వాళ్ళు ఎవడో ఒక్కడైనా సరే ఏమంటే మా ఊరిలో వైద్యాలయం పెట్టాలి అంటే కోరేవాడు ఉండాలి. అప్పుడు మనం అక్కడ చేసామనుకోండి, దాని యొక్క వినియోగం చాలా ఇది. అది ఎట్లాగో అలా వీడి యొక్క ఎనర్జీస్ శంబళ గ్రామానికి అవసరం. గ్రేట్ కౌన్సిల్ ఆఫ్ శంబళ అన్నారు. అది సహస్రారం చేరిన వాడి ఎనర్జీస్ శంబళ గ్రామంలోకి వినియోగిస్తారు. అండ్ టు ద లార్డ్ ఆఫ్ ది వరల్డ్ ది ఫైనల్ ఇనిషియేటర్. సో ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్ టీచర్ అంటాం కదా, వారు ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్, ది ఫైనల్ ఇనిషియేటర్ వయా ది బుద్ధ అండ్ ద వన్ ఆఫ్ ది 3 బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ. వయా ది బుద్ధ అన్నారు. సో లార్డ్ ఆఫ్ ది వరల్డ్ వయా ది బుద్ధ. లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అంటే మనం వారు, లార్డ్ ఆఫ్ ది వరల్డ్ అంటే సనత్ కుమారులు వారు. వయాది బుద్ధ, ఆయన దగ్గరికి చేరాలంటే వీడు బుద్ధ భగవానుల ద్వారా వీడు వెళ్తాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అంటే ఏంటి, బుద్ధ భగవానుడి యొక్క యాక్టివిటీ కూడా దీనిలో ఒక భాగంగా వెళుతుంటుంది. మొత్తం అందరిది యొక్క యాక్టివిటీ బుద్ధ భగవానులు, ఆయన నుంచి సనత్ కుమారుల వారికి ఈ యాక్టివిటీ అంతా కూడా లింకప్ అవుతుంటుంది. అండ్ వన్ ఆఫ్ ది 3 బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ. చోటులో 3 బుద్ధాస్ ఉంటాం కదా, అలా 3 బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. వాళ్ళ యొక్క బుద్ధ భగవానులకు సంబంధించినటువంటి వీటిలో అంటే బుద్ధుడు బుద్ధిజం గురించి కూడా మనం ఎప్పుడైనా ఒకసారి సింపోజియంగా ఒకటి పెట్టుకున్నాం. వాడి యొక్క టీచింగ్ కూడా వీలైతే చదువుకుందాం. మనం తప్పకుండా ఉన్నాయి, మనం అవి కూడా మనం చదువుకున్నాం అక్కడ. ద బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ అని, వన్ ఆఫ్ ది 3 బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ. అది ద బుద్ధ ఇన్ ఏ మోస్ట్ పెక్యులర్ సెన్స్ రిలేట్స్ ద ఇనిషియేట్ టు ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, దట్ ఆఫ్ లవ్. సో బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీలో ద బుద్ధ ఇన్ ఏ మోస్ట్ పెక్యులర్ సెన్స్ రిలేట్స్ ద ఇనిషియేట్ టు ద సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ. సో చోట్లో ప్రధానంగా 3 బుద్ధ భగవానులు పనిచేస్తున్నారు. సో ఈ బుద్ధ భగవాన్లు ఏం చేస్తారంటే వీడిని సెకండ్ స్టేట్, దట్ ఈస్ ది లవ్ ఆస్పెక్ట్కి వీడిని లింకప్ చేస్తారు అనమాట. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ అంతా కూడా ఈ లవ్ ఆస్పెక్ట్కి సంబంధించినది కాబట్టి బుద్ధ భగవాన్లు ఈ యాక్టివిటీకి వీడిని లింకప్ చేస్తారు. ద బుద్ధ ఇన్ ఏ మోస్ట్ పెక్యులర్ సెన్స్ దట్ ఆఫ్ లవ్ అండ్ దేర్ ఫార్ టు ద హైరార్కీ ద బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ రిలేట్ హిమ్ టు ద థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, దట్ ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. Thus the energy of will, of consciousness and of creativity meet in him, providing the synthesis of the divine aspects. వీటిలో సంకల్పంతోటి లింకప్ చేస్తారు. వీళ్ళలో ఉండేటువంటి లవ్ ఆస్పెక్ట్, అంటే చోట్లో ఉండేటువంటి లవ్ ఆస్పెక్ట్ తోటి వీడిని లింకప్ చేస్తారు. అలాగే చోట్లో ఉండేటువంటి యాక్టివిటీ అంటారు దాన్ని, అంటే సృష్టి కార్యక్రమము, సృష్టి దీనికి సంబంధించిన దాన్ని యాక్టివిటీ అంటారు దాన్ని. సో దానితో వీడిని లింకప్ చేస్తారు. సో ఆ విధంగా ఈ 3 బుద్ధాస్ సహస్రారం చేరిన వాడికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి అక్కడ వాడిని ఈ 3 కోణాల్లోనికి వాడు విచ్చుకునేటట్టుగా చేస్తారు. సహస్రారం చేరిన తర్వాత అక్కడ ఏర్పడేటువంటి కార్యక్రమం ఏంటంటే బుద్ధ భగవానులు వీడికి 3 టీచర్స్గా ఉంటారు. 3 బుద్ధాస్ ఆఫ్ యాక్టివిటీ అన్నారు. ఈ 3 బుద్ధ భగవానులు కూడా చోట్లో సంకల్పము అన్నటువంటిది ఉంటుంది, ఒకటి శక్తి, దానితో అనుసంధానం అయ్యేటట్టుగా చేస్తారు. అలాగే చోట్లో ప్రేమ ఆస్పెక్ట్, లవ్ ఆస్పెక్ట్ అంటున్నది ఒకటి ఉంటుంది, దానితో అనుసంధానం అయ్యేటట్టుగా చేస్తారు వీడిని.
తర్వాత చోటులో ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్, ఎన్నో సౌరమండలాలు పుడుతూ ఉన్నాయి. ఆ సౌరమండలాలు దేని చేత పుడుతున్నాయి, అందులో ఏంటి మెకానిజం అంటుండే దాంతో వీడిని లింకప్ చేస్తారు. ఇలా ఈ 3 రకాలైనటువంటి యాక్టివిటీస్ వీడికి సహస్రారం చేయడానికి అక్కడ ఈ బుధ భగవానులు వీడికి శిక్షణ అందిస్తారు. అది చెప్తాను. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇది. This is the only one of the 7 centers which at the time of perfected liberation retains the position of an inverted lotus. With the stem of the lotus, the Antahkarana in reality reaching up into the 7th heaven, thus linking the initiate with the first major planetary center, Shambhala. So this is the only one center of the 7 centers which at the time of perfected liberation retains the position of an inverted lotus. మన అందరిలోనూ సాధన అటువంటి చేసుకున్నటువంటి వాటిలో ఇవన్నీ లోటస్ ఏమన్నా కానీ ఇవన్నీ కూడా ఇలా రివర్స్గా ఉంటుంటుంది, ఇలా విచ్చుకుంటాయి. అన్నీ కూడా ఇలా కిందగా ఉంటాయి ముందు లోటస్ అందరిలోనూ. ఇలా ఉన్నటువంటి అవన్నీ కూడా నెమ్మదిగా షట్చక్రాలు, ఇవన్నీ మనం గతంలో చెప్పుకున్నదే, మళ్ళీ ఒక్కసారి ఒకటి చెప్పుకుందాం. సాధన అటువంటి చేసుకుంటూ వెళుతుంటే నెమ్మదిగా చక్రములన్నీ కూడా పద్మములుగా తయారవుతాయి. పద్మములుగా తయారైనటువంటి పద్మములు ఇలా రివర్స్గా ఉన్నటువంటివన్నీ కూడా ఇలా విచ్చుకుంటాయి, పైకి తిరుగుతాయి. పైకి తిరిగి అవన్నీ కూడా చక్కగా పద్మములన్నీ కూడా ఇలా విచ్చుకుంటాయి. అప్పుడు చక్రం ఉండదు వీడిలో. చక్రములన్నీ కూడా రీప్లేస్ అయిపోయి పద్మములు ఉంటాయి వీడిలో, అంతే. ఓన్లీ 6 లోటసెస్ అండ్ ది 7th అంటారు మాస్టర్ గారు దాన్ని. 6 చక్రాస్ టర్న్ అప్ ఇంటూ 6 లోటసెస్ అండ్ ది 7th అంటారు మనకి మెడిటేషన్లో. సో చక్రములు పోతాయి. చక్రం అంటే ఏంటి, దానిలో ర్యాపిడిటీ, ఫోర్సు, స్పీడు ఇవన్నీ ఉంటుంది. పద్మం అనేవాడు కావచ్చు అంత సుకుమారము, అంతా కూడా మృదుత్వము, మాధుర్యము, ఒక సౌందర్యము ఇవన్నీ ఉంటాయి మీకు పద్మముల్లో. సో ఆ పద్మములు కూడా అన్నీ కూడా వీళ్ళు ఇలా విచ్చుకుంటాయి. ఇంకొక రహస్యం ఏమని చెప్తారంటే స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఈ పద్మములన్నీ కూడా చక్రముల మధ్యలో ఉంటాయి అన్నటువంటిది చెప్తారు. అంటే 2 చక్రాల మధ్యలో దర్ ఈజ్ 1 పద్మం, అలా ఉంటాయి 6 లోటసెస్ వీళ్ళు. సో ఈ 6 లోటసెస్ ఇవన్నీ విచ్చుకొని ఇదంతా వెళ్ళిపోయిన తర్వాత సహస్రాన్ని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సహస్రదళ పద్మస్థ అన్న సహస్రదళములతో కూడినటువంటి పద్మం ఉంటుంది అక్కడ. సో ఆ సహస్రదళ పద్మం అన్నటువంటిది ఏమిటి, అలా విచ్చుకుని అలా ఉంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుందో ఇక్కడ ఇచ్చారు మనకు పాయింట్, అది వినండి జాగ్రత్త. ఏమన్నారు, రిటైన్స్ ద పొజిషన్ ఆఫ్ అన్ ఇన్వర్టెడ్ లోటస్. ఇక్కడ లోటస్ ఏమవుతుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది. ఇక్కడికి సహస్రారం చేరిన తర్వాత ఏమవుతుంది, దాని యొక్క ఎనర్జీస్ అంటే ఇలా విచ్చుకుని ఉండేటికి ఏంటి, సూర్యుడి నుంచి వెలుగు అనేటువంటిది స్వీకరించడం. అక్కడికి వెళ్ళిన తర్వాత రివర్స్గా ఉండేటికంటే వీడి దగ్గర ఉన్నదంతా కూడా 10 మందికి పంచడం చెప్తే ఇంకేమీ లేదు వీడి దగ్గర యాక్టివిటీ. జస్ట్ గివింగ్ 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 అంతే వీడి పని. ఆ స్థితికి పెడతాడన్నమాట వీడు. వీడి యొక్క కాడ పైకి ఉంటుందన్నారు. కాడ పైకి ఉండి వీడి యొక్క పద్మం కిందకుగా ఉంటుంది. మొత్తం అంటే చోట్లో నుంచి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఆ కాడ నుంచి స్వీకరించినటువంటి ఎనర్జీస్ వీడు ఒక పద్మం ద్వారా వీడి దగ్గరికి అలా పంచుతూ ఉంటాడు. మొత్తం సౌరమండలం అంతా కూడా ఆ ఎనర్జీస్ అలా పంచుతూ ఉంటాడు వీడు. ద థింకింగ్ దీని ఆనర్ ది 7th heaven రీచింగ్ అప్ ఇంటూ ది 7th heaven అన్నారు దీన్ని. అంటే ఏంటంటే చోటులో ఉన్నటువంటి 7 ఆశ్రమ్స్, అందులో 7th ఆశ్రమంతో వీటికి లింకప్ ఉంటుంది. 7th heaven అన్నారు దాన్ని. Thus linking the initiate with the first major planetary center. దీని ఆనర్ ఫస్ట్ మేజర్ ప్లానెటరీ సెంటర్ అన్నారు. దాన్నే శంబళగా చెప్పారు. 7th heaven అన్నారు, ఫస్ట్ మేజర్ ప్లానెటరీ సెంటర్ అన్నారు. దానికి ఇదే 7, 1 నంబర్లు వాటికి. 7th మేజర్ అన్నారు దాన్ని, 7th heaven అన్నారు దాన్ని. తర్వాత ఫస్ట్ మేజర్ ప్లానెటరీ సెంటర్. ఇద్దరుగా అక్కడ చేరతారు. 7th ప్లేన్లో ఉన్నటువంటి వాడు అక్కడ చేరతాడు, ఫస్ట్ ప్లేన్లో ఉన్నటువంటి వాడు అక్కడ చేరతాడు. అది అక్కడ అనుసంధానం. అలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఇంకా చాలా, కానీ ఇక్కడికి వద్దాం మనం పాయింట్. శంబళ అన్నారు దాన్ని. ఆల్ ది అదర్ సెంటర్స్ స్టార్ట్ బై బీయింగ్ ఇన్వర్టెడ్ with all the petals turned downwards towards the base of the spine. All in the process of evolution gradually unfold their petals and then slowly turn upwards towards the summit of the rod, and it is called in the old commentary the above is a piece of information which is of small value except in so far as it presents a truth
completes a picture and gives the student a symbolic idea of that which is essentially a distributing agent of the will energy of deity. Will energy of the deity వీటి నుంచి అలా సో మీరు ఎలా వేసుకోవాలంటే ఒక బొమ్మ ఇలా రివర్స్గా వేసుకోండి బొమ్మ, దాని యొక్క కార్డ్ ఇలా సూక్ష్మంలోకి వేసేసేయండి. చక్కగా తెలుపు లైట్ రోజ్ లైట్గా ఉండేట్టుగా, తెలిపే అక్కడ ఉండేటువంటిది లైట్ రోజ్ ఉండాలంటే ఆ పద్మం అలా కిందకు ఉన్నట్టుగా ఒక పద్మం అలా ఇది ఉంటుందంట. వాడి యొక్క అక్కడ ఒకడు సాధకుడు వాడి బొమ్మ ఇలా వాడి ఒక పద్మం అది రివర్స్గా వేసి ఒక సాధకుడు అలా కూర్చున్నట్టుగా మీరు బొమ్మ చక్కగా ఇలా కూర్చుని తెల్లటి వస్త్రములు ధరించి అలా తపస్సు చేసుకుంటున్నట్టుగా దాంతో కూడా తెల్లటి ఇది ఉన్నట్టుగా అలా చేయండి. అది సహస్రారాల్లో ఉండేటువంటి వాడి స్థితి, అది చెప్పారు. దీంతో సహస్రారం చేరిన వాడి సంగతి మనం చదువుకున్నాం. నెక్స్ట్ ఆజ్ఞాచక్రం గురించి చదువుకుందాం ఇప్పుడు మనం. This is the center between eyebrows and is found in the form of the head just above the two eyes, where it acts as a screen for the radiant beauty and the glory of the man. Then honor between the two eyes, ikkada, where it acts as a screen for the radiant beauty. అంటే ఇక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది. స్క్రీన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రేడియంట్ బ్యూటీ అంటే రేడియంట్ యాక్టివిటీ చక్కగా వీడిలో ఎంతవరకు ఇచ్చుకుంది, చోట్లో ఉన్నటువంటి జ్ఞానం వీడిలో ఎంతవరకు ఇచ్చుకుంది అనేటువంటిది ఇక్కడ ఒక స్క్రీన్ లాంటిది ఉంటుంది, దాని మీద ప్రతిబింబిస్తుంటుంది. చోట్లో ఉన్నటువంటి రేడియంట్ బ్యూటీ అంతా కూడా ఇక్కడ ప్రతిబింబిస్తుంటుంది, చోట్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఇక్కడ వీడికి దర్శనం అవుతూ ఉంటుంది అని అర్థం. అంటే పుస్తకములు ఇవన్నీ ఎక్కడ చదువుకోవాలి, దీన్ని బట్టి ఇక్కడ చదువుకోవాలి. మనం ఇక్కడ కూర్చొని చదువుకుంటే మీకు పుస్తకాలన్నీ కూడా ఇలా వెళ్ళిపోతుంటుంది మీకు, అది ఇక్కడ రహస్యం. ఇక్కడ చేరినవాడు పుస్తకాలు చదువుకునేది వేరుగా ఉంటుంది. ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్క్రీన్ ఫర్ ది రేడియంట్ బ్యూటీ అండ్ ద గ్లోరీ ఆఫ్ ది స్పిరిచువల్ మ్యాన్. దట్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ ది స్పిరిచువల్ మ్యాన్. ఇక్కడ చేరినవాడి స్పిరిచువల్ జర్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద ఫస్ట్ పాయింట్, ఇట్ కరస్పాండ్స్ టు ద ఫిజికల్ సన్ and is the expression of the personality integrated and functioning first of all as the disciple and finally as the initiate. This is the true persona or mask. Nothing. సో ఇక్కడ ఫిజికల్ సన్ అనేటువంటిది ఉండేది, ఇక్కడ స్పిరిచువల్ సన్ ఉండేది ఇక్కడ. అందుగురించి ఇక్కడ సూర్యుడిని వేసేటప్పుడు ఏమైనా వేస్తారు, వెనకాతలు ఒక మహానుభావులు వేసినప్పుడు వెనకాతలు ఒక వెలుగు వేస్తారు. ఇక్కడ వేసినప్పుడు ఇక్కడ వెలుగు ఇక్కడ ఉన్నట్టుగా వేస్తారు, ఇక్కడ వెలుగుకి అక్కడ వెలుగుకి తేడా. సహస్రారంలో చేరినటువంటి వెలుగుని స్పిరిచువల్ సన్ అన్నారు, ఇక్కడ ఉండేటువంటిది ఫిజికల్ సన్ అన్నారు. సో ఫిజికల్ సన్ అన్నారు ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది పర్సనాలిటీ ఇంటిగ్రేటెడ్ అండ్ ఫంక్షనింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ద ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాడు ఇక్కడ చేరతాడు, ఇక్కడ చేరినవాడు ఒక ఇనిషియేట్గా తయారవుతాడు. అంటే వీడికి ఇక్కడ ఎంతో సాధన ఉంటుంది. విద్యాలయంలోకి వచ్చేటువంటి వాడు అక్కడే ఉంటాడు, ఉపాధ్యాయుడిగా ఉండేటువంటి వాడు అక్కడే ఉంటాడండి. ఇద్దరికి ఒకటే బిల్డింగ్. ఆ బిల్డింగ్లో ఉన్నాడు కదా అని వాడిని విద్యార్థి అని అనుకోకండి. ఆ బిల్డింగ్లో విద్యార్థి ఉంటాడు, ఉపాధ్యాయుడు ఉంటాడు, అలా పెట్టుకోండి. సెకండ్ పాయింట్, ఇట్ achieves this functioning activity fully by the time the third initiation is taken. I would remind you that this initiation is regarded by the hierarchy as the first major initiation, a fact which I have already communicated. It is the organ for the distribution of the energy of the third aspect, the energy of active intelligence. It is the ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఒకటి ఉంటుందండి. దీని ఏమన్నారంటే దీన్ని ఇంటెలిజెన్స్. అంటే వీడికి వీడు తెలిసినటువంటి విషయం 10 మందికి అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. దిస్ ఇస్ ద యాక్టివిటీ ఆఫ్. ఇక్కడ ఒక పాయింట్ చెప్తుంది, నాన్నగారు ఎప్పుడైనా సరే ఒక డ్రగ్ చదివారనుకోండి, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాన్నగారు కొలీగులు సుబ్బారావు గారు, సీతారామయ్య గారు వీళ్ళందరూ ఉండేవారు కదా, వాళ్ళకి ఆ రోజు చదువుకున్నటువంటి డ్రగ్ వాళ్ళతోటి టీ తాగడానికో కాఫీ తాగడానికో లేదా క్యాంటీన్కి వెళ్ళినప్పుడు అలా చెప్పేసేవారు. దానివల్ల 2 బెనిఫిట్స్ మనకు తెలిసింది 10 మందికి పంచిన వాళ్ళం అవుతాం, మనకు ఆ సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. ఇక్కడికి ఎప్పుడైతే మనం వేరేవాడికి మనకు తెలిసినటువంటి మంచి విషయాన్ని మనం పాస్ ఆన్ చేస్తామో అది మనకు గుర్తుండిపోతుంటుంది. అది అలా చేస్తుండేవారట నాన్నగారు. ఇక్కడ చదివితే ఆ పాయింట్ గుర్తొచ్చింది నాకు. సో వీడు ఏమన్నారు ఇక్కడ,
functioning activity fully by the time the third initiation is taken. I would remind you that is regarded by the hierarchy as the first major fact in which I have already communicated for the distribution of the energy of the third aspect. The known distribution of the energy of the third aspect. So third aspect of energy distribution అంటుంటే ఇక్కడ జరుగుతుంది అంటే వీడి యొక్క ఇంటెలిజెన్స్ అలా డిస్ట్రిబ్యూట్ అయిపోతున్నాడు అంటుంటే విషయాన్ని మనం అలా 10 మందికి వాడేస్తూ ఉండాలి. ఎంత వాడుతుంటే అక్కడ అలా చేరుతుంటుంది. త్రివేణి సంగమం అంటాం చూసారా, అది అలా నీరు తీస్తుంటే అక్కడ అలా వస్తుంది. అక్కడ అలా అది ఇక్కడ ఇది విషయం. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది పర్సనాలిటీ బై ద క్రియేటివ్ థ్రెడ్ ఆఫ్ లైఫ్. Creative thread of life and is therefore closely connected with the throat center, the center of creative activity, just as the head center is related to the center at the base of the spine. So దీనికి నేను విశుద్ధికి ఒక అనుసంధానం, ఎందుకంటే ఇక్కడ జ్ఞానవంతుడు అవుతాడు, అదే విశుద్ధి చక్రంతో అనుసంధానం చెందాడికి అది వ్యక్త స్వరూపం తలుస్తుంది. స్పెషల్గా ఏదైనా సరే ఒకటి వ్యక్తం అవడానికి కావాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా విశుద్ధి చక్రంలో ఉంటాయి. దానికి కావాల్సినటువంటి జ్ఞానం ఆజ్ఞాచక్రం, అది చెప్తాను. ఆజ్ఞాచక్రము విశుద్ధి చక్రం ఆ రకంగా అనుసంధానం చెంది ఉంటాయి. ఎలా అయితే సహస్రారాలో ఉన్నటువంటి వెలుగు మూలాధారంలో డైరెక్ట్గా పడుతుంటుందో అలా ఆ రెండు సెంటర్స్ లింకప్, అలాగే ఇది లింకప్, అది చెప్తున్నాను ఇక్కడ. An active interplay once established between the Ajna center and the throat center produces a creative life and a manifested expression of the divine idea. So ఏమన్నారు, ఈ రెండింటికి ఎప్పుడైతే ఏ క్రియేటివ్ లైఫ్ అండ్ ఏ మేనిఫెస్టెడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్రియేటివ్ లైఫ్కి నేను మేనిఫెస్టెడ్ ఎక్స్ప్రెషన్కి రెండింటికి చక్కటి అనుసంధానం అవుతుంది. ఏది క్రియేట్ అవ్వాలో అది వీటికి చక్కగా దర్శనం అవుతుంటుంది, అది మేనిఫెస్టెడ్ ఎక్స్ప్రెషన్ వీటి నుంచి వస్తుంటుంది. చూడండి ఎంత బ్యూటీగా ఉంటుందో. ఇక్కడ క్రియేటివిటీ అంటుంటే దానికి వెలుగు ఇక్కడ అర్థమవుతుంటుందండి. దానికి కావాల్సినటువంటి మేనిఫెస్టెడ్ ఐడియా ఇక్కడ వస్తుంటుంది వీడికి. క్రియేటివిటీ మేనిఫెస్టేషన్ ఈ రెండింటికి అనుసంధానం. అదే రకమైనటువంటి కొంచెం హయ్యర్ ఆస్పెక్ట్ ఇస్ సహస్రారము మూలాధారం. మూలాధారం ఇస్ సంథింగ్ దట్ ఈస్ మేనిఫెస్టెడ్, భౌతికత్వము, ఇదంతా మూలాధారం. సహస్రారం అంటే ఏమంటే చోట్లో ఉన్నటువంటి సంకల్పము. ఆ రెండింటి యాక్టివిటీ కొన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ వీటిగా చెప్పినప్పుడు ఆజ్ఞాచక్రం విశుద్ధిగా చెప్పారు, కొన్ని ఆస్పెక్ట్స్లో చెప్పినప్పుడు మూలాధారం, తర్వాత సహస్రారంగా చెప్పారు. On the part of the initiate, in the same way, the active interplay between the head center and the center at the base of the spine produces the manifestation of the divine will or purpose. సో డివైన్ విల్ ఆర్ పర్పస్ అన్నటువంటిది స్వీకరించేటువంటిది సహస్రారంలో. ఆజ్ఞాచక్రంలో మనకు దర్శనపడేటువంటి విషయం ఏంటంటే డివైన్ ఐడియా ఆన్ ది పార్ట్ ఆఫ్ ది ఇనిషియేట్స్. రెండిటివి డివినిటీనే. చోట్లో ఏదైనా సరే ఒకటి సంకల్పం అన్నటువంటిది అందింది అంటే అది పరమాత్మ యొక్క ఇదే. రెండిటిది డివైనిటీనే. డివినిటీ ఆఫ్ ఇట్, డివినిటీ ఐడియా, డివైన్ ఐడియా అన్నారు. ఇక్కడ ఏమన్నారు సహస్రారంలో డివైన్ ఐడియా, ఇక్కడేమో డివైన్ విల్. అంటే రెండిటికి చాలా చిన్నపాటి తేడాలు. అంటే మూలాధారంలో సహస్రారంలో ఉన్నటువంటిది మూలాధారంలో రిఫ్లెక్ట్ అవ్వడం, ఆజ్ఞాచక్రంలో ఉంటున్నది విశుద్ధి చక్రంలో రిఫ్లెక్ట్ అవ్వడం. రెండింటికి కొంచెం తేడా ఉంటుంది. యాక్టివిటీ ఒకటిగానే ఉంటుంది ఆల్మోస్ట్. అదేంటో చెప్తాను మీకు. ది థ్రోట్ సెంటర్స్, ద ఫోర్సెస్ ఆఫ్ ది ఆజ్ఞ అండ్ ది థ్రోట్ సెంటర్స్. The forces of the Ajna and the throat centers, when combined, produce the highest manifestation of fire by friction, just as the energies of the head center and the base of the spine produces the individual electric fire, which, when fully expressing itself, we call the Kundalini fire. So, electric fire, solar fire, fire by friction. మూడు ఉన్నాయి కదండి మనకి. అందులో ఫైర్ బై ఫ్రిక్షన్ యొక్క యాక్టివిటీ ఆజ్ఞ విశుద్ధిగా తెలుసుకోండి. ఎలక్ట్రిక్ ఫైర్ యొక్క యాక్టివిటీ
సహస్రారము మూలాధారంగా తెలుసుకోండి అన్నారు. ఏంటి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫైర్ గురించి ఫస్ట్ చెప్పుకుందాం, తర్వాత ఫైర్ బై ఫ్రిక్షన్ చదువుకుందాం. ఎలక్ట్రిక్ ఫైర్ అంటే అంటే మీకు చోటులో సౌరమండల నిర్మాణము అసలు ఏమీ లేకుండా ఉన్నప్పుడు చోటులో ఉండేటువంటి ఒకే ఒక వెలుగు నుంచి 3 వెలుగులు వచ్చాయని చెప్పి స్టార్ట్ అవుతున్నారు. అందులో ఏమన్నారు? ఎలక్ట్రిక్ ఫైర్ అన్నారు, సోలార్ ఫైర్ అన్నారు, ఫైర్ బై ఫ్రిక్షన్ అన్నారు. ఆ ఫస్ట్ సంకల్పం సృష్టి చేద్దాం అంటే సంకల్పాన్ని ఏమన్నారంటే ఎలక్ట్రిక్ ఫైర్ అన్నారు. దాన్ని ఇంతకుముందు ఏం లేదు భావం. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఫైర్. ఆ ఎలక్ట్రిక్ ఫైర్ యొక్క యాక్టివిటీ మూలాధారంతో అనుసంధానం చేయాలి. మూలాధారము అంటే ఏమిటి? భౌతికత్వము, భౌతిక పదార్థము. భౌతిక పదార్థం దేని నుంచి అయితే రూపొందింపబడుతుంటుందో ఆ పదార్థము. ఒక వస్తువు తయారు చేయాలనుకోండి, దాని యొక్క మూల పదార్థం ఒకటి ఉంటుంది కదా, దాన్ని ఇక్కడ ఇదిగా చెప్పారు. అది ఇక్కడ ఫైర్ బై ఫ్రిక్షన్, అది ఎలక్ట్రిక్ ఫైర్ యొక్క యాక్టివిటీ డైరెక్ట్గా దీని మీద పడటం, అది రూపొందింపబడటం. ఇది కొంచెం అవగాహన అవ్వడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. సింపుల్గా తెలుసుకోవాలంటే దీని ఒక కథగా మనకి ఇచ్చారు. ఆ కథ ఏమిటి అంటే గోదామ్మవారు. గోదామ్మవారు అంటే ఏంటి? భౌతికత్వము వీటిల్లో ఉన్నటువంటి ఆవిడ. ఈవిడ ఎవరిని ప్రార్థించింది, ఎవరిని చేరింది? ఈవిడ రంగనాథుడిని చేరింది. రంగనాథుడు అంటే ఎవరు? చోట్ల ఈ రంగానికి వీటన్నిటికీ కూడా నాథుడు. ఎవడు ఆయన ఎక్కడ ఉంటాడట అంటే అక్కడెక్కడో ఉంటాడు. మూలాధారమునకు సంబంధించినదిగా మన గోదామ వారినిగా చిత్రీకరించారు. ఎందుకు చెప్పారంటే భూమిలో నుంచి పుట్టారు ఆవిడ. భౌతికత్వములో నుంచి పుట్టినటువంటి ఆవిడకి ఎక్కడ చేరారు? ఆవిడ రంగనాథుడిని చేరారు. ఆ రకంగా మూలాధారము సహస్రారము అనుసంధానం ఏర్పడుతుంది. మధ్యలో ఇంకెవడు లేడు, డైరెక్ట్ రంగనాథుడే ఆవిడ ప్రార్థించింది. ఆయనలో లీనమైపోయింది అంతే. ఆయన యొక్క దాంట్లో లీనమైపోయింది. ఆయనతోటి వివాహం అయిపోయింది ఆవిడకి. రంగనాథుడు అంటే అది రంగనాథుడు. అది మనకు కథగా ఇచ్చేశారు. నెక్స్ట్ ఇప్పుడు ఫైర్ బై ఫ్రిక్షన్. ఫైర్ బై ఫ్రిక్షన్ అంటే ఏంటి? మనకి ఆజ్ఞాచక్రము, విశుద్ధి. ఆజ్ఞాచక్రములో ఏముంటుంది? ఎలక్ట్రిక్ ఫైర్లో ఏర్పడినటువంటి రహస్యమునకు కావాల్సినటువంటి ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అంతా కూడా ఫైర్ బై ఫ్రిక్షన్లో ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎలక్ట్రిక్ ఫైర్, ఇట్ ఈజ్ ఇన్ ఫైర్ బై ఫ్రిక్షన్. ఆ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్ అంటే పరమాత్మని ధ్యానించాలిట, పరమాత్మని స్తుతించాలిట, పరమాత్మని వేడుకోవాలిట. ఇవన్నీ చేసేటువంటి వాడు అక్కడ, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాడు ఆయన. దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంతా కూడా ఆజ్ఞాచక్రమునకు సంబంధించినటువంటిది. అది ఆజ్ఞాచక్రం. అది విశుద్ధి చక్రముతో అనుసంధానం చెందాలి. విశుద్ధి చక్రంతో అనుసంధానం చెందాలి ఫైర్ బై ఫ్రిక్షన్. పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి దాని యొక్క వ్యక్త స్వరూపముగా ఉన్నటువంటిది ఫైర్ బై ఫ్రిక్షన్. దాన్ని విశుద్ధి చక్రముతో అనుసంధానం చెందడం అంటే ఏమిటి? ఆయన యొక్క వాక్కు వీడి వాక్కుగా వ్యక్తం అవ్వాలి. ఆయన అక్కడ నుంచి ఏమీ మాట్లాడు, ఆయన యొక్క వాక్కు వీడి వాక్కుగా వ్యక్తంలోకి రావడం. సో వీడు ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లో పరమాత్మ యొక్క ఎనర్జీస్ అన్నీ కూడా దర్శించుతూ ఉంటాడు. ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లో దర్శించినటువంటి వాడి యొక్క ఇది విశుద్ధి చక్రం ద్వారా వ్యక్తం అవుతుంది. అది ఆ రకముగా. సో పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడుగా ఉన్నటువంటి వాడి యొక్క ఆ జ్ఞానం దేనికి అంటే పరమాత్మ యొక్క వెలుగు వీడికి దర్శించుకోవడానికి. దట్ ఈస్ కాల్డ్ ఫైర్ బై ఫ్రిక్షన్. అది విశుద్ధి చక్రం ద్వారా వ్యక్తంలోకి రావాలన్నారు. దట్ ఈస్ కాల్డ్ ది క్రియేటివిటీ. ఇక్కడ దాకా ఏం లేదు. క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే సృష్టిలోకి తీసుకురావడానికి ఆయన యొక్క ఇంటెలిజెన్స్ని వీడు దర్శించి దాన్ని వీడు వ్యక్తంలోకి తీసుకొస్తుంటాడు. ఇప్పుడు మీరు రంగయాత్ర చేయవలను, మనం ఇప్పుడు ఇక్కడి నుంచి రంగయాత్రకి వెళ్ళవలను. అదంతా ఎక్కడ దర్శించాడు? ఇక్కడ దర్శించాడు. అదే ఇక్కడి నుంచి ఇలా వస్తుంది, విశుద్ధి చక్రం నుంచి వ్యక్తంలోకి వస్తుంటుంది. అంటే విశుద్ధి చక్రం అంటే కేవలం వాడి యొక్క వాక్కు నుంచి రావక్కర్లేదు. చోట్లో ఉన్నటువంటి విశుద్ధి చక్రంతో అనుసంధానం చేసినప్పుడు అది పరమాత్మ యొక్క వాక్కుగా వీడు వింటూ ఉంటాడనమాట. అది జరుగుతుంది. సో ఆ రకంగా ఫైర్ బై ఫ్రిక్షన్ అంటే అది
ఎలక్ట్రిక్ ఫైర్ అంటే ఇందాక చెప్పుకుంటారు. ఇది రహస్యం. దాన్ని ఏమన్నారంటే ఎలక్ట్రిక్ ఫైర్ని కుండలిని కింద నుంచి చేరినటువంటి పైన ఉంటుంది శాస్త్రాలు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. It is the center through which the fourth creative hierarchy, own plane, finds expression. Here also the hierarchy and the fourth kingdom in nature, the human family, are fused and blended. Fourth creative hierarchy. చోటులో ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అంటుంటే వాళ్ళు ఒకళ్ళు పనిచేస్తున్నారు. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఆన్ ఇట్స్ ఓన్ ప్లేన్ ఫైండ్స్ ఎక్స్ప్రెషన్. And here also this hierarchy and the fourth kingdom in nature, the human family, are fused and blended. The head center relates the monad and the personality. The Ajna center relates the spiritual triad, the expression of the monad in a formless world, the personality. Ponder on this statement because you have here in the symbolism of the head center physically considered the reflection of the spiritual will, Atma, and spiritual love, the Buddhi. Here also centers, here also comes in the teaching on the place of the eyes in the development of the conscious expression, creatively carrying forward the divine purpose. So divine purpose యొక్క యాక్టివిటీకి సంబంధించినటువంటి అంతర్రహస్యాలు చెప్తున్నారు. ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ పాఠాలు మనం పుస్తకం ఒక్కసారి మనం దులుపుకుంటే చోటులో హైరార్కీ అన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు పనిచేస్తున్నారు. సో ఈ హైరార్కీ వాళ్ళని ఎలా డివైడ్ చేశారు? 5-7గా డివైడ్ చేశారు. సో 5-7గా డివైడ్ చేసినప్పుడు మనకి ఏమని చెప్పారు? ఫస్ట్ 4 వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు దిగి రాలేదు, పైన ఉన్నారండి అని చెప్పారు. ఫిఫ్త్గా ఫస్ట్ చెప్పినటువంటి 5లో 5th ఉన్నటువంటి వాళ్ళని ఏమన్నారు? దే ఆర్ ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్ అని రాస్తారు. అయితే వీలైతే మనం అదే రహస్యాలు చదువుకోవడానికే మళ్ళీ మనం ప్రబోధగీతలో కూడా ప్రచురించుకుంటున్నాం ఆ పాఠాలు. అవకాశం ఉన్న వాళ్ళు అది కూడా చదువుకోండి. 5th ఆన్ ది వెర్జ్ ఆఫ్ ఇనిషియేషన్, లిబరేషన్ అంటారు వాళ్ళని. వారిని నారదుల వారిగా కూడా మనం పోలుస్తాం, మనం ఆ స్థితికి సంబంధించిన వాళ్ళుగా. ఆ పైన రెండు వాళ్ళందరూ కూడా మానసపుత్రులుగా చెప్పారు, అయిపోయింది. సో ఇక్కడ చెప్తున్నటువంటి ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ అన్నారు. ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఏంటంటే ఈ 7లో కూడా వీళ్ళని 1 2 3 4 5 6 7 అన్నారు. దీన్ని పైనుంచి నెంబర్లు వేసినప్పుడు ఏమని చెప్తారు? 5 తర్వాత 7 12 అంటారు. ఇక్కడి నుంచి నెంబర్లు వేసుకున్నప్పుడు 1 2 3 4 5 6 7గా కూడా వేస్తారు. ఈ ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రహస్యాలు ఇప్పుడు చెప్తున్నారు మనకి. ఈ 7లో ఉండేటువంటి ఫోర్త్ అది చెప్తున్నారు. ఇక్కడ కొంచెం జాగ్రత్త అవగాహన చేసుకుందాం మనం. ఏమంటున్నారు? Fourth creative hierarchy on its own plane finds expression, and here also this hierarchy and fourth kingdom in nature. So hierarchy and also this hierarchy and fourth kingdom in nature, the human family, are fused and blended. వీళ్ళలోనూ హ్యూమన్కి వీళ్ళు చాలా దగ్గరగా ఉండి హ్యూమన్ యొక్క అప్లిఫ్ట్మెంట్ వీళ్ళు చాలా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. బికాజ్ హ్యూమన్ బిలాంగ్స్ టు ద ఫోర్త్ కింగ్డమ్. అందు గురించి వీళ్ళని చాలా అభివృద్ధి పరచడానికి వీళ్ళు ఎంతో వాళ్ళ యొక్క సహకారాన్ని అందిస్తున్నటువంటి వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ. సో వాళ్ళను హ్యూమన్ ఫ్యామిలీ దే ఆర్ బ్లెండెడ్ అన్నారు వాళ్ళిద్దరు. అంటే మనం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని చెప్పి దండం పెట్టుకొని మనం ఇది చేస్తే వెంటనే పలికేటువంటి వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ మనకి. అది చెప్తున్నారు. ఆర్ బ్లెండెడ్. ది హెడ్ సెంటర్ రిలేట్స్ ద మొనాడ్ అండ్ ద పర్సనాలిటీ. మనలో ఉండేటువంటి హెడ్ సెంటర్ ఏం చేస్తుంది? ఇట్ రిలేట్స్ ద మొనాడ్ అండ్ ద పర్సనాలిటీ. మొనాడిక్ ప్లేన్లో వెళ్ళినటువంటి వాడు హెడ్ సెంటర్కి వెళ్తాడు అనుకున్నాం కదా. సో మొనాడ్ను పర్సనాలిటీ రెండు లింకప్ అయిపోయినటువంటి స్థితి శాస్త్రాలను చేస్తుంది మనకి. అంటే వీడి ఒక పర్సనాలిటీ ట్రయాంగిల్ ఒకటి చెప్పుకున్నాం, దానికి పైన ట్రయాంగిల్ ఒకటి చెప్పుకున్నాం, దానికి పైన ఉండేటువంటి స్పిరిచువల్ ట్రైడ్ అది మొనాడిక్ ప్లేన్లో ఉండేటువంటిది. సో పర్సనాలిటీ వెళ్ళిపోయి మొనాడిక్లో కలిసిపోవడం, అది కలిసిపోయింది వీడికి. ద హెడ్ సెంటర్ రిలేట్స్ ద మొనాడ్ అండ్ ద పర్సనాలిటీ. హెడ్ సెంటర్లో ఇచ్చుకున్నటువంటి మొనాడ్కి పర్సనాలిటీకి ఒక లింకప్ అనుకోండి ఎస్టాబ్లిష్ అవుతుంది వీడికి. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 3 కూడా 3 లింకప్స్ మనకి ఇచ్చారు. మొనాడ్ యొక్క మనం మొనాడ్ గురించి క్లాసెస్లో చెప్పుకున్నాం.
ఎందుకు మధ్య మధ్యలో మనం ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పుకుంటామంటే ఇలాంటి ఇక్కడ మొనాడ్ అనగానే మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెనేషన్లోకి మనం వెళ్ళిపోవాలంటే ఒక అరగంట పడుతుంది మళ్ళీ దానికి. ఆ మధ్యలో ఈ క్లాసెస్ అంటే పెట్టుకోవడం చేద్దాం అవుతుంది. ఇక్కడ మొనాడ్ అనగానే ఓకే అర్థమైపోయింది, నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్ళిపోతాం, మనం చదువుకుంటాం. అది మనకి వినియోగం ఈజీ మనకి. అందులోంచి మొనాడ్ ఈజ్ లింక్డ్ విత్ ది మెంటల్ ప్లేన్. సో ఆ రకంగా వీడికి మొనాడ్కినను వీడి ఒక పర్సనాలిటీకి లింకప్ అంటున్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ద మొనాడ్, the head center relates the monad and the personality. The Ajna center relates the spiritual trait, the expression of the monad in a formless words to the personality. ఈ ఆజ్ఞా చక్రం ఏం చేస్తుంది? మొనాడ్ నేను పర్సనాలిటీ తోటి అనుసంధానం అయ్యేటట్టుగా చేస్తుంది. అంతఃకరణం అన్న పైన ఉన్నవాడిని కింద ఉన్నటువంటి వాడిని అనుసంధానం అయ్యేటట్టుగా చేస్తుంది ఈ ఆజ్ఞా చక్రం. మొనాడిక్ ప్లేన్లో ఉండేటువంటి దాన్ని, పర్సనాలిటీని, ఈ రెండింటిని లింకప్ చేసేటువంటిది ఆజ్ఞా చక్రం టు ద పర్సనాలిటీ. Ponder on this statement because you have here in the symbolism of the head center physically considered the reflection of the spiritual will. ఏమన్నారు? శాస్త్రం అంటే ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిచువల్ విల్. స్పిరిచువల్ విల్ యొక్క రిఫ్లెక్షనే మనలో ఉండేటువంటి శాస్త్రాలు. సో రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిచువల్ విల్ అంటే ఏమంటే, స్పిరిచువల్ విల్ అంటే ఏంటి? దాన్నే మనం ఏమనుకుంటాం, తన్మే మన శివ సంకల్పమస్తు. శివుడి యొక్క సంకల్పాన్ని ఏమంటారో అది మనం ఏమంటామంటే దాన్ని స్పిరిచువల్ విల్ అంటాం. దాన్ని స్పిరిచువల్ విల్ అంటే శివ సంకల్పము. సో శివ సంకల్పమును స్పిరిచువల్ విల్గా చెప్తాం మనం. చెప్పినప్పుడు ఏమన్నారు దాన్ని ఇక్కడ? సో ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిచువల్ విల్ ఆత్మ అన్నారు దాన్ని. సో హెడ్ సెంటర్ ఫిజికల్లీ కన్సిడర్డ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్పిరిచువల్ విల్. సో అది మన ఒక ఆత్మలో అది దర్శనం వల్ల తన్మే మన శివ సంకల్పమస్తు అంటే అదే మన యొక్క మనసులో శివ సంకల్పముగా నిలుచుగాక. తన్మే మన శివ సంకల్పమస్తు అంటే స్పిరిచువల్ విల్, ఆత్మ ఇవన్నీ లింకప్ అవ్వాలి అని రాశారు ఇక్కడ. ఎలా లింకప్ అవ్వాలండి అని ఎవరిని అడిగారు అనుకోండి, దానికి ఏం చేయాలంటే శివసంకల్పం చదువుకోండి, మీకు లింకప్ దొరుకుతుంది. అంటే ఏంటి? దాన్ని ప్రతి మంత్రాన్ని ధ్యానం చేసుకోవాలి. ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం అని అలా చెప్పుకొని దీని యొక్క ఇది చక్కగా అలా ధ్యానం చేసుకుంటుంటే స్పిరిచువల్ విల్ తోటి వీడి యొక్క ఆత్మకి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడుతుంది. అది ఇక్కడ రాసినటువంటి దానికి అందు గురించి వేదం అనేటువంటిది తప్పకుండా చదువుకుంటుంటారు. స్పిరిచువల్ విల్ ఆత్మ అన్నారు, అండ్ స్పిరిచువల్ లవ్ బుద్ధి అన్నారు. స్పిరిచువల్ లవ్ వీటిలో ఉండేటువంటి ఆత్మ, బుద్ధి, మనస్సు అని అన్నాం కదండి. స్పిరిచువల్ విల్ ఈజ్ లింక్డ్ విత్ ది ఆత్మ, స్పిరిచువల్ లవ్ ఈజ్ లింక్డ్ విత్ ది బుద్ధి. అది ఇంకా థర్డ్ది మీరు చదువుకోండి కదా. అది ఇంటెలిజెన్స్ ఈజ్ లింక్డ్ విత్ ది మనస్. ఇలా here also comes in the teaching on the place of the eyes in the development of conscious expression, creatively carrying forward the divine purpose. Creatively carrying forward the divine purpose. Creatively carrying forward అంటే ఏంటి? వీడు సంకల్పించినదంటూ ఏముండదు, ఆల్రెడీ సంకల్పింపబడినది వీడి ద్వారా అలా వస్తుంటుంది. క్రియేటివ్లీ క్యారింగ్ ఫార్వర్డ్ అంటే అక్కడ అది అవసరం కాబట్టి అది వీడి నుంచి అలా వచ్చింది అంతే. క్రియేటివ్లీ క్యారింగ్ ఫార్వర్డ్ అంటే క్రియేటివ్లీ క్యారింగ్ ఫార్వర్డ్ ద డివైన్ పర్పస్. డివైన్ పర్పస్ ఏదైతే ఉందో అది అలా క్రియేటివ్గా అలా వస్తుంది, వీడి నుంచి క్రియేట్ అవుతున్నట్టుగా వ్యక్తం అవుతుంది. నిజానికి అక్కడ ఆల్రెడీ ఉంది, దాన్ని వీడు ఊరిని జస్ట్ రిబ్బన్ కటింగ్ లాగానో ఏదో ఇలా చేసి ఇలా అందరి ముందు అగ్గిపెట్టి వెలిగించినట్టుగానే ఇది చేస్తున్నాడు వీడు. ఆల్రెడీ అంతా తయారైపోయి ఉంది అనమాట. అది దాన్ని ఏమన్నారు? క్రియేటివ్లీ క్యారింగ్ ఫార్వర్డ్ ద డివైన్ పర్పస్. అది ఇక్కడ ఇది చెప్పి మనకి 3 ఐస్ గురించి కొన్ని రహస్యాలు ఇస్తున్నారు. ద థర్డ్ ఐ, మనలో ఉండేటువంటి థర్డ్ ఐ ఏంటంటే ది హెడ్ సెంటర్ అన్నారు, దాన్నే విల్ అన్నారు, దాన్నే ఆత్మ అన్నారు. ది ఐ ఆఫ్ ది ఫాదర్ అన్నారు, దాన్నే ది మొనాడ్ అన్నారు, శంబళ అన్నారు. ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ విల్ ఆర్ పవర్ అండ్ పర్పస్ అన్నారు, రిలేటెడ్ టు ది పీనియల్ గ్లాండ్ అన్నారు. ఈశ్వరుడు అని కూడా మీరు అక్కడ రాసేసుకోండి. అయితే మీకు అంతే. విల్ అన్నారు, కోర్టులో ఉండేటువంటి విల్ ఆస్పెక్ట్ అదే, మెయిన్లో ఉండేటువంటి శాస్త్రారమే విల్ ఆస్పెక్ట్గా చెప్పారు. దాన్నే ది థర్డ్ ఐ అన్నారు. దాన్నే నెక్స్ట్ ఆత్మ అన్నారు, దాన్నే ది ఐ ఆఫ్ ది ఫాదర్ అన్నారు, ది మొనాడ్ అన్నారు. ది ఐ ఆఫ్ ది ఫాదర్, ది మొనాడ్.
దాన్నే సంబళగా చెప్పారు. ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ వెల్ అన్నారు, ఆర్ పవర్ అండ్ పర్పస్ అన్నారు. ఇది థర్డ్ ఐకి ఇచ్చినటువంటి డెఫినేషన్ గారు. ఇవి జాగ్రత్తగా పాయింట్స్ బాగా దర్శించాలి. నెక్స్ట్ ది రైట్ ఐ, మనలో ఉండేటువంటి కుడి కన్ను. దీన్ని ఏమన్నారు, ది ఆజ్ఞా సెంటర్ అన్నారు. దీని గురించి ఐస్ గురించి మనం ఊటీ క్లాసెస్లో కొన్ని పాఠాలు మనం చదువుకున్నాం. కుడి కన్ను అంటే ఏమిటి, ఎడం కన్ను అంటే ఏమిటి, ఇవి కూడా మనం అక్కడ చదువుకున్నాం. అవి కూడా ఇక్కడ మీరు జోడించుకోవచ్చు. ది రైట్ ఐ, ది ఆజ్ఞా సెంటర్. ది ఆజ్ఞా సెంటర్ అన్నారు దాన్నే. ది కుడి కన్నునే ఆజ్ఞా చక్రంగా చెప్పారు. లవ్ ఆస్పెక్ట్ అన్నారు, బుద్ధి అన్నారు. ది ఐ ఆఫ్ ది సన్ అన్నారు, ది సోల్ అన్నారు, హైరార్కీ అన్నారు. ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ విజ్డమ్గా చెప్పారు. కుడి కన్ను, వీడిలో ఉండేటువంటి కుడి కన్ను ఏమిటి, ప్రేమకి చిహ్నం, బుద్ధికి చిహ్నం. ది ఐ ఆఫ్ ది సన్, ది సోల్ అంటే వీడిలో ఉన్నటువంటి సోల్ ఆస్పెక్ట్కి చిహ్నం. హైరార్కీ, వీడిలో పనిచేస్తున్నటువంటి చోట్లో ఉన్నటువంటి హైరార్కీ వీటికి ఆ రకమైనటువంటి కుడి కన్నుతో వీడికి అనుసంధానం. అంటే హైరార్కీ వీళ్ళు వెచ్చుకుంటే కుడి కన్ను చక్కగా ఉండాలి. ఎదురుగా ఒకటి ఉంది, దాన్ని అగ్ని పూర్వ రూపం, ఆదిత్య ఉత్తర రూపం, ఆపసంధి ఇవన్నీ అది ఇక్కడ పూర్వ రూపంగా ఉంటుంది వీడికి. అంటే చోట్లో ఉంటుంది. అది ఫస్ట్ ఐగా చెప్పారు, థర్డ్ ఐగా అన్నారు దాన్నే. తర్వాత కుడి కన్ను అన్నారు, తర్వాత ఎడం కన్ను చెప్తాను. ఇప్పుడేమో కుడి కన్ను గురించి దీన్ని ఆత్మ అన్నారు, దీన్నే బుద్ధి అన్నారు. ఇది ఆత్మ, ఇది బుద్ధి. దాన్నే ప్రేమకి చిహ్నంగా చెప్పారు, దాన్ని హైరార్కీ అన్నారు. ఇవన్నీ ఇదిగా ఇచ్చారు. ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ విజ్డమ్ అన్నారు. నెక్స్ట్ ది థర్డ్ ఐ, ది థ్రోట్ సెంటర్, యాక్టివ్ ఇంటెలిజెన్స్. ది ఐ ఆఫ్ ది మదర్, ది పర్సనాలిటీ, హ్యుమానిటీ. ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టు ది కెరోటిడ్ గ్లాండ్. దాన్నేమో పిట్యూటరీ బాడీ, రిలేటెడ్ టు ది పిట్యూటరీ బాడీ అన్నారు. ఈ పిట్యూటరీ బాడీ మనలో ఉండే పీనియల్ గ్లాండ్ అన్నారు, సహస్రారం. ఇది థర్డ్ ఐ. కుడి కన్నేమో పిట్యూటరీ బాడీకి చిహ్నం అన్నారు. మనలో కెరోటిడ్ బాడీ అన్నది ఒకటి ఉంటుందండి. అది మనం ఎనటామికల్గా కెరోటిడ్ బాడీ ఒకటి ఉంటుంది. అది మనలో ఈ బ్రెయిన్కి వెళ్ళేటువంటి సర్క్యులేషన్లో ఒక ఆర్టరీ ఇలా డివైడ్ అవుతుంది, అక్కడ ఉంటుంది. మనలో ఉండేటువంటి ఒక ఆర్టరీ, కామన్ కెరోటిడ్ ఆర్టరీ ఒకటి ఉంటుంది. ఈ కెరోటిడ్ ఆర్టరీ మీకు డివైడ్ అయినక్కడ అక్కడ ఉంటుంది కెరోటిడ్ బాడీ అంటారు దాన్ని. అక్కడ మనలో ఉండేటువంటి దాన్ని ఏమన్నారు, ఇది కెరోటిడ్ గ్లాండ్ అన్నారు. దాన్ని థర్డ్ ఐకి చిహ్నంగా చెప్పారు. సో థర్డ్ ఐకి థ్రోట్ సెంటర్ అన్నారు, యాక్టివ్ ఇంటెలిజెన్స్ అన్నారు, ది ఐ ఆఫ్ ది మదర్ అన్నారు, ది పర్సనాలిటీ అన్నారు, హ్యుమానిటీ అన్నారు, ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అన్నారు, రిలేటెడ్ టు ది కెరోటిడ్ గ్లాండ్ అన్నారు. కెరోటిడ్ బాడీ కాదు, కెరోటిడ్ గ్లాండ్. అది కెరోటిడ్ గ్లాండ్ వేరు, కెరోటిడ్ బాడీ వేరు. ఇది కెరోటిడ్ గ్లాండ్కి అందులో కెరోటిడ్ గ్లాండ్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది. సో అది కెరోటిడ్ గ్లాండ్. సో దీని గురించి ఇంకొంచెం రాస్తాం, నెక్స్ట్ క్లాస్లో చెప్పుకొని తర్వాత పాఠంలోకి వెళ్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యः సర్వే జనాః సత్ప్రవర్తన ప్రాప్త్యర్థం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.